హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 580 పాయింట్స్ ఫాల్ అయ్యి 43,600 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 167 పాయింట్స్ ఫాల్ అయ్యి 12,771 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నిఫ్టీ కొంత పాజిటివ్ లోనే ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంత రెడ్ లోనే ఉంది. కాకపోతే యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం కి మార్కెట్స్ లో ఒక హెవీ సెల్ ఆఫ్ అయితే కనిపించడం జరిగింది. ఫాల్ రిలేటెడ్ గా ఏదైనా రీజన్స్ ఉన్నాయా అని మీరు ఏదైనా వెబ్సైట్స్ లో చూడడానికి ప్రయత్నిస్తే మీకు మేజర్ గా ఈ 2 రీజన్స్ కనిపిస్తుంటాయి. గ్లోబల్ గా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతూ ఉండడంతో కొన్ని ఏరియాస్లో రిస్ట్రిక్షన్స్ విధిస్తారు. అది ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయని, అలాగే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మీన్స్ ఇందాక అనుకున్నాం కదా, యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ టైంకి మన మార్కెట్స్ కూడా ఫాలో అయ్యాయని, వాటిల్లో ఉన్న వీక్నెస్ కూడా మన మార్కెట్స్ ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేశాయని ఎలాగైతే మీకు డేటా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మోస్ట్ ఆఫ్ ద ఫాల్స్ లో మనకు కనిపించే డేటా. అండ్ ఈవెన్ ఈ కేసెస్ కూడా రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు కూడా గ్లోబల్ గా నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ రోజు వచ్చిన సెల్ ఆఫ్ ని కొంత పక్కన ఉంచితే లాస్ట్ 13 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీరు గమనిస్తే 12 ట్రేడింగ్ సెషన్స్ దగ్గరగా మనకి మార్కెట్ గ్రీన్ లోనే క్లోజ్ అయింది అనమాట. అండ్ ఈవెన్ మార్కెట్ ఇలా ఫాలో అయినా సరే FIS దగ్గర నుంచి 1180 crores దగ్గరగా ఈ రోజు నెట్ బయింగే కనిపించింది. సో కమింగ్ టైమ్స్ లో కూడా FIS మోర్ మనీని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి ఇన్ఫ్యూజ్ చేస్తారా, పెట్టుబడులుగా పెడతారా, లేదంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ లో కొంత ప్రాఫిట్ ని బుక్ చేసి వాళ్ళ మనీని బయటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారా, ఇది మార్కెట్స్ ఒక ఫ్యూచర్ డైరెక్షన్ అయితే డిసైడ్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు మోరటోరియం రిలేటెడ్ గా సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. అందులో క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్న వాళ్ళు గమనించాల్సింది అయితే ఒకటి ఉందన్నమాట. సో ఈ కేసు స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, మేము ఆల్రెడీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ భారం ఎవరైతే లోన్స్ తీసుకున్నారో అప్ టు 2 crores వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద పడకుండా చూసేందుకు 5,270 crores ని 13.12 crore అకౌంట్స్ లో, బ్యాంక్ అకౌంట్స్ లో అయితే డిపాజిట్ చేసాం. సో స్టిల్ వేరియస్ సెగ్మెంట్స్ లో ఉన్న అప్పులు తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు కూడా రిలీఫ్ కావాలని మిమ్మల్ని అయితే అప్రోచ్ అవుతున్నారు. బట్ మీరు ఇంతకు మించి రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నించద్దు. అలా చేస్తే గవర్నమెంట్ మీద అలాగే బ్యాంక్స్ మీద భారం పడుతుందని సుప్రీంకోర్టు ఈ క్రెడిట్ కార్డ్ యూజర్స్ మీద అయితే కొంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ భారం క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా డ్యూ పే చేయాల్సిన వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకుంది అప్పు కాదు, మీన్స్ వాళ్ళు కార్డు ద్వారా స్పెండ్ చేశారు, ఖర్చు పెట్టారు. అదేం వాళ్ళు బ్యాంక్ దగ్గర నుంచో లేదంటే ఒక అవసరమయ్యే అప్పు తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ వేవియర్ చేయాల్సిన అవసరం లేదు. వడ్డీ మీద వడ్డీ భారం వాళ్ళకి తొలగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అయితే అభిప్రాయపడింది. సో దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా RBI ఎలాంటి డైరెక్షన్స్ బ్యాంక్స్ కి పాస్ చేస్తుంది అనేది అయితే మనం గమనించాలి. సో ఈ అప్డేట్స్ తప్పితే ఇంకే మేజర్ అప్డేట్ కూడా లేదు. అండ్ ఈ కేసు రిలేటెడ్ గా నెక్స్ట్ హియరింగ్ ని నెక్స్ట్ వీక్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. నేను విప్రో రిలేటెడ్ గా బైబ్యాక్ గురించి మాట్లాడుకున్నాం. విప్రో ఒక బైబ్యాక్ రికార్డెడ్ December 11th అనమాట. కాకపోతే TCS వాళ్ళు కూడా వాళ్ళ బైబ్యాక్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ అయితే ప్రకటించడం జరిగింది. వీళ్ళు చెప్తున్న రికార్డ్ డేట్ November 28th. TCS షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్స్ ని బైబ్యాక్ లో భాగంగా కంపెనీకి 3,000 రూపీస్ పర్ షేర్లో అయితే ఆఫర్ చేయొచ్చు అనమాట. సో అలా ఆఫర్ చేయడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎవరి దగ్గర అయితే TCS షేర్స్ November 28th నాటికి వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్లో ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. కాకపోతే ఆఫర్ చేసిన షేర్స్ అన్ని కూడా TCS వాళ్ళు కొనాలని రూల్ కాదు. యాక్సెప్టెన్స్ రేషియోని బట్టి ఉన్న షేర్స్ లో ఎంత అయితే వాళ్ళు తీసుకోగలరో అన్ని షేర్స్ ని మాత్రమే TCS వాళ్ళు బైబ్యాక్ అంటే షేర్ హోల్డర్స్ నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ టైటాన్ గురించి మాట్లాడుకోవాలి. టైటాన్ మేనేజ్మెంట్ ఈ రోజు ఎక్స్చేంజెస్ కి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా షేర్ చేయడం జరిగింది. సో టైటాన్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకుంటున్న ప్రతిసారి కూడా వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. వీళ్ళు సంపాదించుకునే డబ్బుల్లో రెవెన్యూస్లో మోర్ దాన్ 80% దగ్గరగా వీళ్ళ జ్యువెలరీ లైక్ తనిష్క్ మీకు బయట కనిపిస్తుంటాయి కదా స్టోర్స్, అలాంటి జ్యువెలరీ స్టోర్స్ నుంచే వీళ్ళు ఎక్కువగా సంపాదిస్తుంటారు. వీళ్ళు ఈ రోజు ఎక్స్చేంజెస్ చెప్పింది అయితే జ్యువెలరీ సెగ్మెంట్ రిలేటెడ్ గా పాజిటివ్ అనమాట. సో వీళ్ళు అప్డేట్ చేస్తున్నది 30 days ఆఫ్ ఈ ఫెస్టివల్ సీజన్ లో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ దసరా టు దీపావళి ఈ మధ్యలో జరిగిన వీళ్ళ సేల్స్ లాస్ట్ ఇయర్ సేల్స్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ తో కంపేర్ చేస్తే 15% గ్రో అయ్యాయని చెప్తున్నారు అనమాట. మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఫెస్టివల్స్ అలాగే మ్యారేజెస్ లో ఎక్కువగా బంగారాన్ని అయితే కొంటుంటారు. కాకపోతే ప్రీవియస్ ఇయర్ తో పోల్చిన 15% గ్రో అవడం అనేది, సో ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో కూడా లాస్ట్ ఇయర్ డిమాండ్ కంటే ప్రెసెంట్ ఇంకా గోల్డ్ కి అలాగే జ్యువెలరీకి ఎక్కువగా డిమాండ్ ఉందని వీళ్ళ కామెంట్స్ అయితే టైటాన్ కంపెనీని అయితే పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు వీళ్ళు సెప్టెంబర్లో మేము $3.4 billion దగ్గరగా డబ్బుల్ని రేస్ చేయాలనుకుంటున్నాం. మీన్స్ 25,000 crores దగ్గరగా డబ్బుల్ని రేస్ చేయాలనుకుంటున్నాం. అది వీళ్ళకి సంబంధించిన వాటా అంటే షేర్స్ అమ్మైనా రేస్ చేస్తారన్నారు, లేదంటే వేరొకరి దగ్గర నుంచి వడ్డీకి అప్పుగా అయినా తీసుకొస్తారన్నారు. సో అది బాండ్స్ రూపంలో కూడా అవ్వచ్చు. కాకపోతే వీళ్ళ ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా ఈ రోజు ఇంట్రోడే సెషన్స్ లో మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. క్యాపిటల్ మేనేజ్మెంట్ అలాగే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయిన ఓక్ట్రీ అలాగే వార్దేవ్ వీళ్ళు వడాఫోన్ లో $2.5 billion దగ్గరగా ఫండ్ ని ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు అంటే పెట్టుబడులు చేయబోతున్నారని బ్లూంబర్గ్ సోర్సెస్ అని మనకు అప్డేట్ రావడం జరిగిందనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్ 15,000 to 18,000 crores దగ్గరగా వడాఫోన్ ఐడియాలోకి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అయితే డబ్బులు పెట్టబోతున్నారు.
అని బ్లూంబర్గ్ ని కోట్ చేస్తూ మనకు మార్కెట్ లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీళ్ళు 25,000 crores దగ్గరగా రైజ్ చేయాలనుకుంటున్నామని సెప్టెంబర్ లోనే అప్డేట్ చేశారు. సో మేబీ అందులో భాగంగానే ఆ $3.4 billion ఫండ్ రైజింగ్ లో భాగంగానే మేబీ $2 billion అప్డేట్ అయితే మనకు అయ్యిండొచ్చు. బట్ ఇది ఇంకా కూడా అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ కాదు, సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. రేపు మార్కెట్ లో గ్లాండ్ ఫార్మా ఐపీఓ అయితే లిస్ట్ అవబోతుంది. ఎంత గెయిన్స్ తో లిస్ట్ అవబోతుంది లేదంటే ఎంత నెగిటివ్ లో లిస్ట్ అవబోతుంది అనేది 9:45 తెలుస్తుంది. 10 AM కి ఎవరైనా ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ కోసమే అప్లై చేస్తే 10 AM కి ఓపెన్ మార్కెట్ లో సెల్ చేయొచ్చు. నెక్స్ట్ M&M గురించి మాట్లాడుకోవాలి. సో మహేంద్ర గ్రూప్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారన్నమాట. ఇయర్ ఏప్రిల్ లోనే వీళ్ళ మేనేజ్మెంట్ ఒక ఇంపార్టెంట్ కామెంట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ 2 to 3 years లో సో మినిమం ఒక 3 IPOs అయినా సరే మార్కెట్ లోకి తీసుకొస్తారంటున్నారు. ని పాస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న కంపెనీస్ ని వాళ్ళు కమింగ్ టైమ్స్ లో తీసుకురావడానికి పాసిబిలిటీ ఉందంటున్నారు. సో ఈ కంపెనీస్ లో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉండి కమింగ్ టైమ్స్ లో ఈ IPO లో షేర్ హోల్డర్ కేటగిరీ ఉంటే అప్లై చేయాలనుకుంటే ఒక M&M షేర్ ని మీ డిమాట్ అకౌంట్ లో అయితే ఉంచండి. BPCL గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి BPCL ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా వేరియస్ అప్డేట్స్ వస్తున్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చిన అప్డేట్ అయితే BPCL లో వాటా నమ్మేందుకు గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది కదా, 52.98% వాటా నమ్మేందుకు ప్రయత్నిస్తుంది కదా. సో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దీంట్లో సౌదీ అరేబియా వాళ్ళు, అలాగే ఫ్రాన్స్, అలాగే రష్యాకి సంబంధించిన పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ వాటాను కొనేందుకు ఇంట్రెస్టింగ్ గా ఉందని ఫస్ట్ మనకు అప్డేట్స్ వచ్చాయి. సో ప్రీవియస్ గా రీసెంట్ టైమ్స్ లో వచ్చింది ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ 52.98% వాటాను కొనేందుకు వాళ్ళైతే ఇంట్రెస్టెడ్ గా లేరు అని మనకు అప్డేట్ రావడంతో రీసెంట్ గా మనకు ఫాల్ కనిపించింది. వాటి తర్వాత సోర్సెస్ నుంచి వచ్చిన అప్డేట్ అండ్ దాని తర్వాత వేదాంత కూడా ఇచ్చిన కన్ఫర్మేషన్ అయితే వేదాంత వాళ్ళు BPCL కి సంబంధించిన 52.98% వాటాను కొనేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని సబ్మిట్ చేశారు అని. అంటే BPCL లో ఉన్న గవర్నమెంట్ వాటాను కొనేందుకు వేదాంత వాళ్ళు బిడ్ వేశారని సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ వేదాంత వాళ్ళు కూడా అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేదాంత గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. వేదాంత వాళ్ళు డీలిస్టింగ్ చేయాలని ప్రయత్నించారు కదా, 90% వాటాని షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు. ఆ ప్లాన్ అయితే సక్సెస్ అవ్వలేదు. ప్రమోటర్స్ వాళ్ళ వాటాని పెంచుకునేందుకు షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఓపెన్ ఆఫర్ ద్వారా 75% దగ్గరగా వాటాని కొనుక్కునేందుకు ఆలోచిస్తున్నారు అనేలాగైతే ప్రెసెంట్ ఎకనామిక్స్ టైమ్స్ దగ్గర నుంచి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈవెన్ వాళ్ళు అలా కొనాలనుకుంటున్నా వాళ్ళు ఆఫర్ చేసే ప్రైస్ షేర్ హోల్డర్స్ కి అట్రాక్టివ్ గా ఉంటేనే వాళ్ళ షేర్స్ ప్రమోటర్స్ కి అయితే అమ్మడం జరుగుతుంది. నెక్స్ట్ ఆదాని గ్రీన్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వచ్చిన అప్డేట్ ఏంటి, అది ఎందుకని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది అది గమనించే ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందు ఆదాని గ్రీన్ వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తారు అని వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్స్ నెగిటివ్స్ ఇవన్నీ ఆదాని గ్రీన్ ఆల్మోస్ట్ 480 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు ఒక వీడియోలో అయితే నేను రికార్డ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఇస్తున్నాను. ఇన్ కేసు ఎవరైనా ఆదాని గ్రీన్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఆ వీడియోని గమనించడానికి ప్రయత్నించండి. సో డైరెక్ట్ అప్డేట్ మాట్లాడుకునే ముందు ఆదాని గ్రీన్ వాళ్ళ గురించి అయితే కొంత డేటా అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలంటే ఆదాని గ్రీన్ వాళ్ళు ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలంటే వీళ్ళు సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలన్నా లేదంటే విండ్ పవర్ ప్లాంట్స్ పెట్టాలన్నా సరే వీళ్ళు చాలా ఎక్కువగా డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అంత డబ్బులు ఖర్చు పెట్టి అనుకుందాం వీళ్ళు ఎనర్జీని జనరేట్ చేసిన తర్వాత, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రిసిటీని కొనుక్కునేందుకు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ముందుకు రాకపోతే వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా వీళ్ళకి లాస్ ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే ముందే PPL చేస్తారనమాట. అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేస్తారు. అంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఎలక్ట్రిసిటీని ఇన్ని సంవత్సరాల వరకు ఇంత రేట్లో కొనుక్కుంటామని జరిగే అగ్రిమెంట్ అనమాట. సో మోస్ట్లీ అగ్రిమెంట్ SCCI వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్, అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. సో ఈ SCCI అనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అలాగే రెన్యూబుల్ ఎనర్జీ కింద వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ రోజు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 2019 జూన్లో SCCI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆదాని గ్రీన్ వాళ్ళతో చేసుకున్న డీలింగ్ ప్రకారం అయితే వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ $6 billion సోలార్ ప్రాజెక్ట్ లో జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీకి ఈ SCCI వాళ్ళు గ్యారంటీ ఇచ్చారనమాట. ఆ ఎలక్ట్రిసిటీకి ఆ డబ్బులు పే చేసి మేము కొనుక్కుంటామని జూన్ 2019లో SCCI వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ లోంచి వాళ్ళ ఆ టర్మ్స్ అయితే విత్ డ్రాల్ చేశారనేలాగైతే మనకు అప్డేట్ వచ్చింది. ఆ అగ్రిమెంట్ లో నుంచి గ్యారంటీని అయితే విత్ డ్రాల్ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు జనరేట్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ ప్రాపర్ గా సెల్ చేయకపోయినట్లయితే వీళ్ళు ఒక హైయర్ ఫైనాన్షియల్ రిస్క్ ని మీన్స్ వాళ్ళ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా స్పెండ్ చేసిన మనీ రిలేటెడ్ గా వాళ్ళు ఎక్కువగా లాభాలని సంపాదించలేరు. అది ఆదాని గ్రీన్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తున్న అలాగైతే ఇంట్రాడే సెషన్స్ లో మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ రిలేటెడ్ గా సపోర్ట్ ని 12,690 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 12,830 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 28,540 అండ్ రెసిస్టెన్స్ 29,270. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది నవంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. ఈ రోజు మార్కెట్ ఇంత ఫాల్ అయినా హైయర్ లెవెల్స్ లో పుట్ రైటింగ్స్ లో మనకి అన్వైండింగ్స్ అయితే కనిపించలేదు. అంటే మార్కెట్ డౌన్ సైడే ఉంటుందని వీళ్ళు కొంత భయపడి అక్కడి నుంచి వాళ్ళ పొజిషన్స్ ని ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేయలేదు. స్టిల్ కొంత స్టెబిలిటీ అయితే ఆ పుట్ రైటర్స్ లో అయితే కనిపిస్తూ ఉంది. సో మార్కెట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ లో సస్టైన్ అయ్యి ఇంకొంత డౌన్ సైడ్ కి మూవ్ అయితే మేబీ ఇక్కడ నుంచి మనకి కొంత స్ట్రాంగ్ అన్వైండింగ్ అయితే కనిపించవచ్చు ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ 12,800 అబోవ్ ఓపెన్ అయితే 12,800 నే మనం ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించవచ్చు.
ఇఫ్ ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ 12,800 బిలోనే సస్టైన్ అవుతూ కొంత వీక్నెస్ లోకి మూవ్ అయితే 12,600 అలాగే 500 వరకు కూడా ఆ వీక్నెస్ అయితే కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి చూస్తే 12,900 దగ్గర ఇంట్రాడేలో 18 lakh అలాగే ఓవరాల్ గా 29 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ రేటర్స్ దగ్గర నుంచి కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ చైన్ ప్రకారం రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.